హాయ్ అభ్యాసం 1.2 సమస్యలు ఈరోజు నేర్చుకుందాము. కనిష్ట సామాన్య గుణిజం కసాగ్ అంటే ఇక్కడ ఒక నిర్వచనం ఇచ్చున్నారు, ఒకసారి చదవండి. గసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం, దాని గురించి నిర్వచనం ఇచ్చున్నారు, ఒకసారి రీకాల్ చేసుకోండి, నోట్స్లో వీలైతే రాయండి. అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం, ఈ సిద్ధాంతం ఉపయోగించి మనం ఈ అభ్యాసంలో లెక్కలు సాధిస్తాం. ఒకసారి ఆ సిద్ధాంతాన్ని మనం గమనిస్తే ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయవచ్చు, మరియు ప్రధాన కారణాంకాల క్రమం ఏదైనప్పటికీ ఈ కారణాంకాల లబ్దం ఏకైకం. అంటే ప్రతి సంయుక్త సంఖ్యని కూడా మనం కారణాంకాలుగా రాస్తే కనిష్ట కారణాంకాలుగా రాసినప్పుడు అవి ఖచ్చితంగా ప్రధాన సంఖ్యలు అవుతాయి. కాబట్టి ప్రధాన సంఖ్యల లబ్ధం కూడా ఒక సంయుక్త సంఖ్య అవుతుంది అని ఈ సిద్ధాంతం చెప్తుంది. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 12 ఉంది. 12 కారణాంకాలు చేస్తే మనకి 2 × 2 × 3. సో అలాగే 18కి 2 × 3 × 3. 12, 18 గసాక మనకి ఎట్లా వస్తుంది? గరిష్ట సామాన్య కారణాంకం. అంటే వాటిలో ఉమ్మడి కారణాంకం అన్నిటిలో పెద్ద కారణాంకం ఏదైతే ఉంటుందో, గరిష్టంగా ఉమ్మడి కారణాంకం ఏదైతే ఉంటుందో దాన్నే గసాక అంటాం. ఇక్కడ వచ్చేసి దాంట్లో 12లో 2, 3 ఉంది, 18లో కూడా 2, 3 ఉంది. కాబట్టి ఆ 2, 3 రెండింటినీ నేను తీసుకుంటే వాని లబ్ధం 6 వచ్చింది. 6 గసాక అవుతుంది. అలాగే 12, 18ల కసాగు కనిష్ట సామాన్య గుణిజం. మరి కసాగు ఎట్లా వస్తుంది? ఉమ్మడి కారణాంకం ఒక్కసారి రాసుకొని, 2లో ఉమ్మడి కారణాంకం ఏంది? 2 ఉమ్మడి కారణాంకం, అలాగే 3 కూడా ఉమ్మడి కారణాంకం. ఆ 2 పోను మిగిలిన సంఖ్యలు ఎన్నున్నా అన్నీ రాసుకోవాలి మనం. అంటే 2, 3 ఉన్నాయి. 12లో ఇంకో 2 మిగిలింది, అలాగే 18లో ఒక 3 మిగిలింది. ఆ రెండింటిని కూడా రాశాను. కాబట్టి ఇప్పుడు నాకు 2 స్క్వేర్, 2 × 2 2 స్క్వేర్, 3 × 3 3 స్క్వేర్, మొత్తం 36 వచ్చేసింది. 4 9లు 36. కాబట్టి ఇక్కడ చూస్తే మనం సంఖ్యల పైన గసాక వచ్చేసి సంఖ్యల యొక్క సామాన్య ప్రధాన కారణాంకాల లబ్ధం. అదే కసాగు వచ్చేసి సంఖ్యల యొక్క ప్రధాన కారణాంకాల్లో ప్రతిదాని గరిష్ట ఘాతాల లబ్ధం. కాబట్టి ఇక్కడ ప్రతి కారణాంకం తీసుకుంటాం. ఉమ్మడిగా ఉండే వాటిని, 2లో ఉమ్మడిగా ఉండే వాటిని ఉమ్మడి రాశిగా ఒకసారి రాస్తాం, మిగిలిన కారణాంకాలన్నీ యాజ్ తీసిగా రాస్తాం. కాబట్టి కసాకు అలాగే గసాకి ఉన్నటువంటి తేడాని జాగ్రత్తగా గమనించగలరు. కేవలం ఉమ్మడి రాశి మాత్రమే తీసుకున్నప్పుడు మనం గసాక వస్తుంది. ఉమ్మడి రాశితో పాటు మిగిలిన రాశులు కూడా తీసుకుని లబ్ధం చేస్తే మనకి కసాగు వస్తుంది. ఇప్పుడు అభ్యాసంలోకి పోదాం. క్రింది వానిలో ప్రతి సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. మొదటిది 140. 140 కారణాంకాలు చూద్దాం. 2 70లు, 2 35లు, 5 7. కాబట్టి 2 2 5 7 భాగాహార పద్ధతిలో చేశాను. కాబట్టి 2తో భాగించినప్పుడు 70 వచ్చింది. అలాగే 2ని 2తో 70ని భాగిస్తే 35 వచ్చింది. 5చే 35ని భాగిస్తే 7 వచ్చింది. మరి వీని లబ్ధం 2 × 2 2 స్క్వేర్ 5 7. అలాగే 156 కూడా చూడండి. కాబట్టి మనకి చివరిలో వచ్చినటువంటి లబ్ధం అన్ని ప్రధాన సంఖ్యలు అయ్యే ఉండాలి, వాటిలో సంయుక్త సంఖ్యలు ఉండకూడదు.
ఇక్కడ చూడండి 156, 2 78, 2 39, 3 13. 13 దేంతో పోదు. 13 అనేది ప్రధాన సంఖ్య. సో 2 ఇంటూ 2 3 ఇంటూ 13, 2 స్క్వేర్ 3 ఇంటూ 13 మొత్తం లబ్ధంగా రాశాను. నెక్స్ట్ మూడోది 5005. 5005 దేంతో పోతుంది? 5తో పోతుంది. 5000 ఒకట్లు, మళ్ళీ 7తో. 7 ఎన్నిసార్లు పోతుంది? 7 143. మళ్ళీ దేంతో పోతుంది? 11తో. 11 ఒకట్లు, 11 13. 13 దేంతో పోతుంది? పోదు. ఇంకా 13 ప్రధాన సంఖ్య. కాబట్టి వాని లబ్ధంగా రాస్తే 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13. కాబట్టి ఈ విధంగా మనం ఏ సంఖ్య సంయుక్త సంఖ్యనైనా ప్రధాన సంఖ్య లబ్ధంగా రాయగలం. మిగిలిన సమస్యలు మీరు చేయాలి. ఇది పూర్ణ సంఖ్యల యొక్క కసాగు మరియు గసాకాలను ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో కనుక్కోండి. మనం ఫస్ట్లో చేసినట్టు ఇక్కడ కసాగు గసా కనుక్కుంటాం. మరొకసారి ఈ సమస్యలు జాగ్రత్తగా పరిశీలించండి. మీరు ఈ కసాగు గసాకాలను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా రాయగలరు. జాగ్రత్తగా గమనించండి. 12, 15, 21 ఈ మూడిటి కసాగు కనుక్కోవాలి. 12 కారణాంకాలు 2 ఇంటూ 2 ఇంటూ 3, అలాగే 15 కారణాంకాలు 3 ఇంటూ 5, అలాగే 21 కారణాంకాలు 3 ఇంటూ 7. కాబట్టి వాళ్ళని లబ్ధం రాద్దాం. 12 = 2 ఇంటూ 2 ఇంటూ 3, 15 = 3 ఇంటూ 5, 21 = 3 ఇంటూ 7. ఇప్పుడు గసాకా కనుక్కోవాలి. గరిష్ట సామాన్య కారణాంకం ఏమని చెప్పాము? ఉమ్మడి రాశి అన్నిటిలో ఏముంది? అన్నిటిలో 3 ఉంది. చూడండి, 12 యొక్క లబ్ధంలో 3 ఉంది, అలాగే 15 యొక్క లబ్ధంలో 3 ఉంది, 21 లబ్ధంలో 3 ఉంది. కాబట్టి మన 3 ప్రధానాంకాల లబ్ధంలో ఏముంది? కరెక్ట్గా మనకి 3 ఉంది. కాబట్టి 3 ఉమ్మడిగా ఉంది. ఇంకేమైనా ఉందా? ఏం లేదు ఇంకా. కాబట్టి 3 అనేది ఉమ్మడి రాశి. ఆ ఉమ్మడిగా ఉన్న పదమే మనకి ఉమ్మడిగా ఉన్న పదం లేదా పదాల లబ్ధమే గసాకా అవుతుంది. కాబట్టి సింపుల్గా మనం గసాకాని ఉమ్మడి పదంగా గుర్తుపెట్టుకోవాలి. సో గసాకా = 3. అలాగే ఇప్పుడు కసాగు కనుక్కోవాలి. కసాగు ఏమని చెప్పాము? ఉమ్మడిగా ఉండే పదంతో పాటు మిగిలిన పదాలు కూడా లబ్ధంగా తీసుకోవాలి. కాబట్టి ఉమ్మడిగా ఉన్న పదం 3, పై దాంట్లో మిగిలినవి 2 ఇంటూ 2, కింద దాంట్లో మిగిలింది 5, 21 కారణాంకాల్లో మిగిలింది 7. కాబట్టి మిగిలిన రాశులు ఉమ్మడి రాశి అన్నీ కలిపి లబ్ధం చేసుకుంటే మనకు వచ్చేది కసాగు. కాబట్టి కసాగు గసాబా లేదా గసాకా మీకు అర్థమైంది అనుకుంటాను. మరి వాటి లబ్ధం పెంచితే ఎంత వచ్చింది? నాకు 420 వచ్చింది. కాబట్టి ఈ విధంగా మీరు కసాగు గసాకాలని ఈజీగా కనుక్కోవచ్చు. ఇంకో ప్రాబ్లం కూడా చూద్దాం. 306, 657. ఫస్ట్ వీటిని భాగాహార పద్ధతిలో ప్రధాన కారణాంకాల లబ్ధంగా విడగొడదాం. 2 153, అలాగే 3తో చేసినప్పుడు 3 51. 51 అనేది దేంతో పోతుంది? 3 17 లేదా 17 3 అది. అలాగే 657 యొక్క కారణాంకాలు 3తో పోయింది, 3 219. అలాగే మరలా 3తో పోతుంది, 3 73. ఇంకా 73 దేంతన్నా పోతుందా? పోదు. 73 ప్రధానాంకం, ప్రధాన సంఖ్య. కాబట్టి మనకి 306ని ప్రధాన సంఖ్య లబ్ధంగా రాసాం. అలాగే 657 కూడా ఏమొచ్చాయి మనకి? 3 ఇంటూ 3 ఇంటూ 73, 3 ఇంటూ 3 ఇంటూ 73. ఇప్పుడు ఉమ్మడి కారణం రాసి ఏమైనా ఉందా? రెంటిల్లో 3 ఉంది, ఇంకొక 3 కూడా ఉంది చూడండి. కాబట్టి 2/3 ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 2/3 ఉన్నాయి.
306లో 3 3 ఉంది, 657లో కూడా 3 3 ఉంది. కాబట్టి ఇక్కడ ఉమ్మడి రాశి 3 × 3 అంటే 9. ఉమ్మడి రాశి ఎంత ఉంది? రెంటిలో ఉమ్మడి పదం ఎంత ఉంది మనకి? 9. కాబట్టి 3 × 3 9. కాబట్టి గసాకా ఇప్పుడు ఏమవుతుంది? ఉమ్మడి రాసే గసాకా కదా. కాబట్టి గసాకా ఈక్వల్ టు గరిష్ట సామాన్య కారణాంకం ఈక్వల్ టు 9. ఇప్పుడు కసాగుని ఎట్లా చేయాలి? ఈ ఉమ్మడి పదంతో పాటు మిగిలిన రాసుల లబ్ధం కూడా తీసుకోవాలి. కాబట్టి 2 3లు ఉన్నాయి మనకి. ఆ 2 3లతో పాటు మిగిలిన పదం 2 17, అలాగే ఇంకపోతే 73. కాబట్టి ఉమ్మడి పదాలు మిగిలిన పదాలు అన్నీ తీసుకుంటే వాడిని లబ్ధం తీసుకుంటే ఎంత వచ్చింది నాకు? 22,338. అన్నిటినీ లబ్ధం చేయగా పెంచగా మనకి అంత వచ్చింది. కాబట్టి ఈ విధంగా మనం గసాకాలను చేయగలం. మిగిలిన సమస్యల అభ్యాసంలో మీరు ఇదే మాదిరి చేయండి. ఇకపోతే ఇది చూడండి, n ఒక సహజ సంఖ్య అయిన 6n సంఖ్య 0తో అంతమగునో కాదో సరిచూడండి. కాబట్టి n ఒక సహజ సంఖ్య. సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి ఉంటాయి? కౌంటబుల్ నంబర్స్, అంటే 1 2 3 ఎట్సెట్రా. కాబట్టి ఈ 1 2 3 nకి 1 2 3 ఏ విలువ ఇస్తే అది 0తో అంతమవుతుంది. ఆ సంఖ్య 0తో అంతమవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. n ఒక సహజ సంఖ్య గల సంఖ్య, 6n విలువ గల సంఖ్య 0తో అంతం కావాలంటే ఖచ్చితంగా అది దేని యొక్క దేనిచే నిశ్శేషంగా భాగించబడాలి. కాబట్టి ఖచ్చితంగా 5తో నిశ్శేషంగా భాగించబడాలి. కాబట్టి మనకి 0తో అంతం కావాలంటే ఖచ్చితంగా చివరిలో 0 ఉంటే 5తో ఖచ్చితంగా నిశ్శేషంగా భాగించబడుతుంది. అనగా 6n సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధంగాని మనం గమనిస్తే దాంట్లో కానీ 5 ఉంటే అది ఖచ్చితంగా 0తో అంతమవుతుంది. ఒకవేళ 5 లేకపోతే అది 0తో అంతం కాదు. కాబట్టి 6n సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధంలో ఏముండాలి? 5 ఉండాలి. కానీ 6n మనం గమనిస్తే 6ని మనం 3 × 2గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 5 ఉందే, 5 లేదు, 5 లేదు, కేవలం 3 2 మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 5 లేదు కాబట్టి ఇది 0తో అంతమవుతుందా? అంతం కాదు. కాబట్టి మనం ఏమి చెప్పాం? 6n మరి 6n యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం మనం గమనించినప్పుడు 6ని ప్రధానంగా మనం 3 × 2గా రాసుకోవచ్చు. మరి 3 × 2గా రాయగలిగాం, కానీ ఇక్కడ 5 లేదు. 5 అనే కారణాంకం కానీ ఉంటే అది 0తో అంతమయ్యేది. 5 లేదు కాబట్టి, 5 అనే కారణాంకం లేదు కాబట్టి అది 0తో అంతం కాదు. కాబట్టి ఈ సమస్యలో గమనించండి, కొంచెం లబ్ధం ఇచ్చారు మనకి. ఈ లబ్ధం సంయుక్త సంఖ్యలు అవుతుందో కాదో చూడండి. ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలా ఈజీ. కాబట్టి మొదటిది 7 × 11 × 13 + 13 నందు మరియు 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 ఏ విధంగా సంయుక్త సంఖ్యలో వివరించండి. మొదటి దాన్ని చూడండి. 7 × 11 × 13 + 13. దాంట్లో మనకి 13 2 పదాల్లో మనకి కామన్గా ఉంది కాబట్టి, ఉమ్మడిగా ఉంది కాబట్టి 13 బయటికి తీస్తే 7 × 11 మిగిలింది. అక్కడ అవతల ప్లస్ అవతల 1 13 ఉంది కాబట్టి 13 1 మిగులుతుంది. కాబట్టి దాన్ని సింప్లిఫై చేస్తే మనకి 77 + 1 11 77 + 1
అంటే 78, 13 78లు. 78ని మళ్ళా కర్ణాంకాలుగా విడగొడితే మనం 2 × 3 × 13 వస్తుంది. కాబట్టి అన్నిటినీ ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయగలిగాం. కాబట్టి ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఎప్పుడైతే రాయగలిగామో అకర్ణిత ప్రాథమిక సిద్ధాంతం నుండి ఇది ఖచ్చితంగా సంయుక్త సంఖ్య అవుతుంది. కాబట్టి సంయుక్త సంఖ్య కావడానికి నియమం ఏంది? ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయగలగాలి. ఇచ్చినటువంటి సంఖ్యని లేదా లబ్ధాన్ని మనం ఏ రూపంలో రాయాలి? ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయాలి. ఇక్కడ రాసాము 13 × 2 × 3 × 13 అన్ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయగలిగాం. కాబట్టి ఇది ఖచ్చితంగా సంయుక్త సంఖ్య. అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ప్రకారం ఈ యొక్క విలువ ఖచ్చితంగా సంయుక్త సంఖ్య అవుతుంది. మరి రెండవ సమస్యలోకి పోదామా? రెండవ సమస్య ఏంది? 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 ప్లస్ 5. కాబట్టి దీంట్లో కూడా మనకి ప్లస్కి ముందు ప్లస్ తర్వాత ఉన్న లబ్ధాల్లో మనకి ఏం కామన్గా ఉంది? 5 కామన్గా ఉంది. కాబట్టి ఏది కామన్ ఉంటుందో దాన్ని బ్రాకెట్ ముందు పెట్టేశాను, 5ను పెట్టేశాను. ఇంకా మిగిలిన సమాసాలు ఆడ లబ్ధాలు ఏమున్నాయి మనకి? 7 × 6 × 4 × 3 × 2 × 1 5 ఒకటే ఉంది కాబట్టి 5 1 5 అంటే 1 లోపల ఉంటుంది. కాబట్టి అన్నిటినీ లబ్ధం పెంచితే మనకు 108 వస్తుంది. పక్కన ప్లస్ 1 109. కాబట్టి 5కి 109, 5 × 109. 109 కారణాంకాలు ఉన్నాయా? అది ప్రధాన సంఖ్య. కాబట్టి 5 ఒక ప్రధాన సంఖ్య, 109 ఒక ప్రధాన సంఖ్య. కాబట్టి ఇచ్చినటువంటి లబ్ధం మరి ఒక ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయగలిగాను. ఎప్పుడైతే ప్రధాన సంఖ్యల లబ్ధంగా చెప్పగలిగానో ఖచ్చితంగా ఆ సంఖ్య ఏమవుతుంది? సంయుక్త సంఖ్య అవుతుంది. సంయుక్త సంఖ్య కావటానికి నియమం ఏంది? ఆ సంఖ్య ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయగలగాలి. ఒకసారి పూర్తి సమస్యను చూడండి. 6/100 యొక్క ఫలిత సంఖ్యలో 1ల స్థానంలో అంకె ఏది? దీనికోసం మనం ఒక పరిశీలన చేద్దాం. 6/1 అంటే 6, 6² అంటే 36, 6³ అంటే 216. అంటే మనం ప్రతి ఒక్క 6 యొక్క లబ్ధంలో కూడా మనం ఏం చూడగలం? 6 చివరి సంఖ్య 6, 6, 36, 216 ఆ విధంగా 1ల స్థానంలో సంఖ్య ఖచ్చితంగా 6 వస్తుంది. మనకి ఈ మూడిటి ద్వారా మనకు అర్థమైపోయింది. కాబట్టి 6/n నందు n ఏ ధనపూర్ణ సంఖ్య అయినప్పటికీ 1ల స్థానంలో ఏమొస్తుంది? 6 వస్తుంది. కాబట్టి ఈ సింపుల్ పరిశీలన ద్వారా మనం ఈ జవాబుని చెప్పగలిగాం. కాబట్టి ఇది 6తో అంతం అగునని తెలియచున్నది. కాబట్టి ఈ మాదిరిగా మీరు అభ్యాసంలో ఉన్న లెక్కలు కానీ అలాగే అభ్యాసం ముందు ఉన్నటువంటి ఉదాహరణలు డూ దిస్ కానీ ట్రై చేయండి. డూ దిస్ ఇటువంటి లెక్కలన్నీ కూడా మీరు క్షుణ్ణంగా నేర్చుకుంటే ఈ అభ్యాసం బాగా నేర్చుకోగలుగుతారు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.